వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపల మామిడికాయ పచ్చళ్ళ సందడి అనమాట. సో రోజు ఒక పెళ్లి చేసినట్టు పండుగ చేసినట్టే చేస్తారు వీళ్ళందరూ. ఒక్కటి కాదు రెండు కాదు, ఆల్మోస్ట్ 10 మిషన్లు కంటిన్యూగా నడుస్తున్నాయి. 20 మంది పని చేస్తున్నాము. ఎందుకంటే అన్ని రకాల మ్యాంగో పికిల్స్ మన కలగూరగంప నుంచి వస్తాయి. తెలంగాణ నుంచి మనదైతే రెగ్యులర్గా ఉండే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రెగ్యులర్ ఆవకాయ. తెలంగాణ స్పెషల్ ఏంటంటే ఆవకాయ. మనము ఆవకాయ దాంట్లో నూనె వేడి చేసి తాలింపు వేసి అప్పుడు కలుపుతాం చల్లగైనాక. సో ఆంధ్రాలో అది చేయరు. రెండే తేడా, అంతకుమించి తేడా ఏం లేదు. కొలతలు అన్నీ సేము. అండ్ తెలంగాణ స్పెషల్ వాటర్ పికిల్, నీళ్ళతో ఆవకాయ పచ్చడి మన స్పెషల్ కాబట్టి అది అస్సలు మిస్ చేయము. అండ్ ఈసారి లాస్ట్ టైం చేయలేకపోయింది ఏంటంటే నువ్వుల ఆవకాయని ఈసారి చేస్తున్నాం అనమాట. అది మొత్తం ఓవరాల్గా. ఇంకొకటి మాగాయ స్పెషల్. సో మాగాయ పచ్చడి చాలా చాలా నచ్చింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం తిన్నా ఈ సంవత్సరం, ఎప్పుడు తినలేదు దాన్ని. చాలా బాగుంది. అట్లా ఆంధ్ర భీమవరం స్పెషల్ అనమాట అది. అది కూడా వచ్చి మన దగ్గర చేరింది. సో నేను అప్పుడప్పుడు చేస్తున్నా. బట్ ఈరోజు నీళ్ళ ఆవకాయ నాది కాబట్టి నేనే చేసి నేనే చూపిద్దామని డిసైడ్ అయిపోయి వచ్చిన అనమాట. అది సంగతి. ఓకేనా? నీళ్ళ ఆవకాయ కలపాలా? అది కలపకపోతే దానికి అన్యాయం చేసినట్టు మనం. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిందే నీళ్ళ ఆవకాయతోటి. సో సక్సెస్ చేసిందే నీళ్ళ ఆవకాయ. ఎప్పుడు అంటే పెద్దలకు రుణపడి ఉండమంటే ఇట్లాంటిది అనమాట. వెనకటికి ఎప్పుడో మా అవ్వ చేస్తే దాన్ని చూసి నేను నేర్చుకోకుండా నేనే ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపించి తమాషాగా అందరూ ఏంటంటే అయ్యా నీళ్ళు పోసి మామిడికాయ పచ్చడాన్ని ముక్కున వేలేసుకున్నారు కదా మీరందరూ. బట్ ఆ చిన్న పచ్చడి ఈ సంస్థను ఇంత పెద్దగా చేసింది. ఆల్మోస్ట్ చాలా మంది ఎంప్లాయీస్ జాయిన్ అయినరు మన కంపెనీకి. ఇంతకుముందు చెప్పిన ఒక దేంట్లో బిజినెస్ వీడియోలో చెప్పిన మీరు సరిగ్గా వినలేరు, మీరు చూడరు కదా అట్లాంటివన్నీ. సో ఏంటంటే పిఎఫ్ ఈఎస్ఐలు కూడా మన వాళ్ళకి అప్లికబుల్ అయినాయి అన్నమాట. అది హ్యాపీయెస్ట్ న్యూస్ మీకు, అంటే మీతో షేర్ చేసుకోవడానికి. నాకంటే ఎక్కువ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మా ఎంప్లాయీస్కి ఏది చేసినా కాబట్టి మీకు చెప్తున్నా ముచ్చట. ఇట్లా జర్ర వానలు పడ్డాక పెడితే కాయ గట్టిగా ఉంటుందని ఇంకా మా ఊర్లో పెట్టలేరు. కార్తీ ఊరినాక పెడతారంటారు. బట్ లేట్ అయితే రంగా ముక్కల్లో మట్టి వస్తుంది. అదొక పెద్ద టెన్షన్ మాకు ఇప్పుడు. రకరకాల కాయలు దొరుకుతున్నాయి. నిన్నొక కలర్ వచ్చినాయి, ఈరోజు ఒక కలర్ వచ్చినాయి. బట్ మహబూబ్ నగర్ నుంచి ఒకరు కాల్ చేశారు ఇందాకనే. లాస్ట్ ఇయర్ మనకు లాస్ట్లో మంచి కాయలు ఇచ్చారు అనమాట. వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయంట. సో నెక్స్ట్ కాయలు అక్కడి నుంచి తెప్పిద్దామా, ఏం చేయాలో చూద్దాం. వీళ్ళను అడిగిన ముక్క పుల్లగా ఉందా అని అంటే పండు తీయగా ఉందంట. ఉంది పుల్లగా, మీరు కొట్టి నేను కలుపుకుంటా. సో మామిడికాయ పచ్చళ్ళలో భాగంగా కటింగ్ మిషన్ కూడా కనుక్కున్నాం మనం. చాలా నాకు తెలిసి ఒక 1000 మంది కన్నా అమ్మేంటాం ఈ సంవత్సరం. 1000 పైన అమ్మినాము. బట్ అందరికి యూజ్ అవుతుంది. కొందరు ఎవరు ఒక 4-5 కంప్లైంట్స్ వచ్చినాయి కొంచెం మొండిగా ఉందని. ఏమనుకోకుండా అంటే ప్రతిదీ కూడా కాయ చెక్ చేసి పంపిస్తున్నారు. కట్ చేసినాకనే చెక్ చేసి పంపిస్తున్నారు. కానీ ఎక్కడో మిస్ అయిందేమో మరి అది. అంటే మీకు సరిపోవట్లేదు, మీ కాయలు చాలా బలంగా ఉన్నట్టు అక్కడ. సో దగ్గర అంటే కొంచెం దాన్ని నున్నగా చేయించుకోండి ప్లీజ్. చలో నూనె వేస్తే ముక్క మెత్తగా అవుతుంది. అంతే, 2 స్పూన్లు వేస్తే ఇంత దాంట్లో దీంట్లో. ఓకే, నీళ్ళు వేడి చేసి చల్లార్చినాము. అండ్ పసుపు ఇప్పుడు వేయద్దు. మిరపపొడి, వెల్లుల్లి, ఉప్పు, మామిడికాయలు, ఆవాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి. ఇది ఇక్కడ అస్సలు సిసలైన ఇంగ్రీడియంట్ ఇది. తేట సున్నం, దీన్ని కాపాడేది ఇదే. అండ్ తాలింపు పెట్టినాం కానీ 1 చెంచా తీసుకుంటా అంతే. నూనె పడితే ముక్కలు మెత్తగా అవుతాయి. ఇది దీనికి తంబు రూలు. విచిత్రమైన రూల్ కదా, బాగుంది. మూతికి పెట్టుకోరన్నా, మాస్క్ ముక్కుకు పెట్టుకుంటాను. సో ఇది ఫైనల్గా ఇది జీడి, మామిడికాయ జీడి. అంటే నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వేసారు కాబట్టి నేను వేస్తున్నాను. ఫస్ట్ చట్నీలుగా పెట్టినప్పటి నుంచి చెప్పిన. బట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనము
మీకు గుర్తుందా, మామిడికాయ జీడి పొడి కూడా అమ్మినాము. ఎందుకంటే ఒక టీ స్పూన్ మామిడికాయ జీడి పొడి తింటే ఒక మనిషికి ఎవ్రీడే ఒక మనిషికి సరిపడా B12 వస్తుందంట. ట్యాబ్లెట్ అవసరమే రాదంట, అంత న్యాచురల్ ప్రోడక్టు. సో అందుకే వెనకటికి దీన్ని చట్నీలు ఇట్లా వేసేస్తే అక్కడక్కడ మగ్గినాక సూపర్ టేస్ట్ వచ్చి మనకు B12 కూడా పోతున్నది అనమాట. వాళ్ళు అట్లా వేసుకున్నారు, మనం పడేసి మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కొని అది ఎండబెట్టి పౌడర్ చేస్తే మళ్ళీ కొనుక్కొని తింటున్నాం అనమాట. అది ఎండకుండా నీళ్ళే వస్తా కదా ఇంట్లో పెట్టిగా ఉండని, నీళ్ళేదే కదా పెట్టినరా. ఇగో ఇది ఇట్లా పోపేసి కాగబెట్టినాము. బట్ ఇంత పట్టదు. ఎంత పడుతుంది అంటే ఇందులో ఓకే 1 స్పూను, ఇంతే. ఇది ఒక 1000 కాయలకు వస్తుంది. జీళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళు తిట్టుకోకండి, జర మగ్గినాక వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటారు, కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకరు ఉంటాయి. అది ఇక్కడ నీళ్ళు పోసేసేయి. ఇది నూనె కాదు, నీళ్ళు పోసేసి. ఇదంతా నీళ్ళు పోసినా ఆగడానికి రీజన్ ఇది అన్నమాట. ఇప్పుడు ఇది పసుపు లెక్క, ఇది పసుపు. తేట సున్నం, మామూలు సున్నం కాదు, తేట సున్నం ఇది. ఇంకొక టీ స్పూన్ దొరుకుతుందమ్మా నాకు. పారాణి పెళ్ళికి పెట్టినరా ఇట్లానే మీకు పారాణి? కొత్తగా పెళ్లి చేసుకొచ్చిన కెమెరామన్కి తెలుసు. ఇది ప్రిజర్వేటివ్ అన్నమాట. దానికి కలపండి ఒకసారి మీరు. కొన్ని ఫైనల్గా నీళ్ళ ఆవకాయ రెడీ. వాటర్ విత్ మ్యాంగో పికిల్ అనమాట. సో ఒక 2 రోజులు ఊరినాక పులుపంతా దిగినాక మంచిగా వేడి అన్నం, ఇంత నెయ్యి, అంత పచ్చడి వేసుకొని ఇట్లా కలిపి తినేసాల. అండ్ పెరుగన్నానికి అల్టిమేట్ కాంబినేషన్ ఇదే. ఓకేనా? కొత్తగా ఉన్నప్పుడే జల్దీ కొనుక్కొని తినండి. ఎట్లుందో టేస్ట్ చెప్పండి. దీనివల్ల ఏంటంటే కొందరికి నూనెతోటి నిల్వ పచ్చళ్ళు పడలేదు, వాళ్ళు మరీ థ్యాంక్స్ చెప్పిన లైఫ్ టైం మేము ఆవకాయ మిస్ అవుతామేమో అనుకున్నాం, దీనివల్ల మిస్ కాలేదని చెప్పింది అనమాట. అట్లాంటి వాళ్ళు ఎవరున్నా తినొచ్చు, అందరు తినొచ్చు. రైట్? ముద్దపప్పు ఈ ఆవకాయ కాంబినేషన్ అది అదిరిపోనికే. అంతేగాని ముద్దపప్పు వేసి నూనె ఆవకాయ వేసి కాదు, ముద్దపప్పు నీళ్ళ ఆవకాయ నెయ్యి, అది కాంబినేషన్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నాకు నీళ్ళు ఊరుతున్నాయి. అందరికి చెప్పండి కలగూర గంపలో నీళ్ళ ఆవకాయ వచ్చిందని. ఒక్కసారి
అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మన డప్పు మనమే కొట్టుకోవాలి, మన పబ్లిసిటీ మనమే చేసుకోవాలి కాబట్టి మీరు చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇది ఇట్లా ఎదుగుతూ ఉంటే దీని వెనక బోల్డ్ అంతమంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదంతా కూడా మీ వల్లనే కాబట్టి మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్.